హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. ఎపిసోడ్ రివ్యూ మాట్లాడే కంటే ముందు ఒక్క 3 నుంచి 4 నిమిషాలు ఒక సీరియస్ టాపిక్ మాట్లాడాలి. అది మాట్లాడేసిన వెంటనే ఎపిసోడ్ ఆ 2 గేముల రివ్యూ గురించి కూడా మంచిగా మాట్లాడదాం. నబీల్ గారి నిబ్బా పర్ఫార్మెన్స్, నిబ్బా బిహేవియర్, ఆ ఎర్లీ సెలబ్రేషన్ ఎప్పుడు మంచిది కాదు. అవన్నీ క్లియర్గా మాట్లాడదాం. కానీ కొన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కొన్ని ఆపరేషన్స్ ఇది ఇలా చేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో బిగ్ బాస్ షో అనేది ఒక కార్పొరేట్ మాఫియాలా తయారవుతుంది. ఆ కార్పొరేట్ మాఫియాకి ఆల్రెడీ పిఆర్లు బలంతో సహా కొంతమంది నేను రివ్యూలు చాలామంది, ఇంకా కొంతమంది ఏమన్నారు, 4-5 రివ్యూర్లు మిగిలేరు. ఆల్మోస్ట్ ఆల్ 70% ఆఫ్ రివ్యూవర్స్ సిగ్గుండాలి. అసలు డైరెక్ట్ క్యాంపెయినింగ్ చేస్తానన్నారు. అలా ఆపరు సిగ్గులేని బతుకులు. అవి క్రెడిబిలిటీ లేదు. 7-8 నుంచి రివ్యూర్ కమ్యూనిటీలో ఉన్న, ఆ ఫీల్డ్లో ఉన్న ఆ ప్రొఫెషన్కి రెస్పెక్ట్ లేదు. పిఆర్లా బిహేవ్ చేస్తున్నారు, గోండాలా బిహేవ్ చేస్తున్నారు. క్యాంపెయినింగ్ చేసుకొని సావండి. మీరు నెక్స్ట్ సీజన్ కూడా ఏదో ఒకటి సావండి. మీరు చేసుకుంటే ఫ్రీ క్యాంపింగ్ చేసుకోండి. ఇంకా మీరు ఎలాగో బరి తగ్గించారు. ఇప్పుడు ఫ్రీ క్యాంపింగ్తో పాటు అది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఆపరేషన్స్ అంట, ఆపరేషన్ పృథ్వీ అంట, ఆపరేషన్ ప్రేరణ అంట, ఆపరేషన్ నిఖిల్ అంట, అడ్డదారిలో ఓట్లు పడుతున్న నిఖిల్ అంట. ఏందిరా ఇది? ఒకరిని తొక్కుతూ మీరు ఎదిగితే అదేమి ఎదుగుదల? అసలు మీ బాధ ఏంటి బామ్మర్ది? అసలు మీ అందరి బాధ, ఇందులో అక్కలో చెల్లెలు కూడా ఉన్నారు. అసలు వీళ్ళ బాధ నాకు అర్థం కావట్లే. అంటే మీకు ఒక షోని ఎలా చూడాలో రాదు, మీకు షోని ఎలా చూడాలో రాని మీరు కూడా రివ్యూలు ఇస్తున్నారు. చూసారా? సిగ్గుచేటు. ఎందుకురా నీకు బాధ అంటే, మరి నేను రివ్యూలు ఇస్తున్నాను. నేను వద్దురా బాబు ఆ పాయిజనస్ రివ్యూవర్స్ వైపు అసలు నేను వెళ్ళడం మానేశాను. కానీ మనం ఉంటారు కదా, మన ఫాలోవర్లు పంపుతారు, చూడన్నా నేనేం చేస్తాను, చూడండి నేను కొత్తగా వచ్చాను, నేనేం చేయగలను చెప్పండి. అలాగే చెప్తున్నా, నేను మెసేజ్ చేయలేకపోతున్నాను. నేనేం చేయగలను? నాకు మహా అయితే 28,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. నాకు ఎంత రీచ్ ఉందో అంతే చెప్పగలను. ఇన్స్టాలో 8,000 మంది ఉన్నారు, ఎంత రీచ్ ఉందో అంత చెప్పగలను. నేను ఎంత చెప్పినా ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది, అంతకుమించి వెళ్దా. నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయినా, నాకు బీపీ, ఇంకో మహా అయితే షుగర్ వచ్చేది తప్ప ఇంకేం ఉండదు. మీరు దీనికి కావాలని ఎన్ని చేయలేని కొట్టను. కానీ నేను ఒక్కనే రియాక్ట్ అవుతే అవ్వదు. అది అందరూ రియాక్ట్ అవ్వాలి. మిగిలిన కొంతమంది ఎవరైతే జెన్యున్గా చెప్తున్నారో వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు ఎందుకంటే రియాక్ట్ అవ్వట్లేదంటే, ఎందుకు ఈ బురదలో రాలేయడం అని చెప్పి వాళ్ళు కూడా అంటడట్లేదు. నేను అలిసిపోయినా కూడా గివ్ అప్ ఇవ్వట్లేదు. అందుకే చెప్తున్నా, వెరీ రాంగ్ అండి అది. ఆ నిబ్బా రివ్యూలు కానీ వదిలేద్దాం, పక్కన పెట్టేద్దాం. వాళ్ళు మారరు. ఇంకా ప్యాషన్తో చేయడం వేరు, డబ్బుల కోసం చేయడం వేరు. సో డబ్బుల కోసం చేసే బ్యాచ్కి మనం మార్పు తేలం. ఇప్పుడు మీరు అనొచ్చు, చాలా వాళ్ళు కామెంట్లు పెట్టేస్తారు, బాట్ కామెంట్లలో, నువ్వు కే బ్యాచ్ పిఆర్ ఇవన్నీ వేస్ట్. వాళ్ళకి ఇదే నా ఆన్సర్, అంతకుమించి ఇంకేం లేదు. మొత్తం 300 వీడియోలు చేశాను ఇప్పటికి ఈ సీజన్లో. వెళ్ళి చూసుకోండి, ఎక్కడైనా అలాగ అనిపించిందని. స్టార్టింగ్ నుంచి చూడండి, ఎవరు ఎక్కడ తప్పు చేస్తే బలంగా మాట్లాడండి, అంతే, అంతకుమించి చేయలేదు. ఇప్పుడు నాది వద్దులేండి. ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ రాంగ్. నేను ఇది వాళ్ళు చేసే వరకు నేను కూడా చేస్తా, నాకున్ని రీచ్ వరకు నేను చేస్తా. మీ ఇష్టం, అది షేర్ చేస్తే కొంతమందికి వెళ్తుంది, అది మీ ఇష్టం. నువ్వు దీన్ని కూడా డబ్బుల కోసం వాడుకుంటున్నారంటే మీ ఇష్టం, ఇంకా సభకు నమస్కారం. నేను డబ్బుల కోసం వాడేవాడిని అయితే నేను తెలుగు కన్నడ వీడియో చెప్పి మరీ చూపించా, మానిటైజేషన్ చేయట్లేదండి. నాకు డబ్బులతో అంత మేజర్ ఇంపార్టెన్స్ కాదు అసలు. సెకండ్ ప్రియారిటీ, అది ఫస్ట్ ప్రియారిటీ అసలు కాదు. అది ఆపరేషన్ పృథ్వీ ఏదైతే చేస్తున్నారో వెరీ రాంగ్. అది మీకు దమ్ము లేక సిగ్గు లేకుండా ఆపరేషన్ పృథ్వీ అని చెప్పి తెలుగు వాళ్ళ మీద నీకు ప్రేమ ఇలా పుట్టుకొచ్చింది సడన్గా. సిగ్గులేని బతుకులు ఇవన్నీ. మీ బతుక్కి నిజంగా తెలుగు వాళ్ళ మీద ప్రేమ ఉంటే, నిజంగా మీకు ప్రేమ ఉంటే ఫస్ట్ వీక్ నుంచి ఉంటుంది. ఎక్కడికి పోయారో మీరు అందరూ? ఎక్కడికి పోయారు? ఏ గ్రహంలోకి పోయారు? ఫస్ట్ ఎందుకురా మరి అబ్బాయి నవీన్ సేవ్ చేయలేదు? తెలుగుడు కదా, సోనియాకుల మీద తెగ మీద అడిపోయారు కదరా, ఆమె తెలుగమ్మాయి కదా. అప్పుడు లేదేరా ప్రేమ, సూట్ కేసులు రాలేదు అప్పుడు మీకు? సిగ్గులేని బతుకు మీదేను. మీరు గజ్జి దవరా స్టార్ట్ చేశారు, తెలుగు కన్నడ అని చెప్పి. మరి అలాంటప్పుడు వాళ్ళకి మండదా? చెప్పాను, మీరు ఇలా చేస్తే వాళ్ళకి మండుతుందని. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళు ఓట్లు ఎంచుకుంటున్నారంట. ఏం తప్పే ఉంది? వాళ్ళ కంటెస్టెంట్ వాళ్ళ ఫేవరెట్స్ త్రూ అవుట్ ఇండియాలో ఎలా అయినా చేసుకోవచ్చు. ఇదే ఫస్ట్ టైం కర్ణాటక నుంచి ఓట్లు పడ్డాం. ఇంతకు శోభా శెట్టికి పడలేదా? కీర్తికి పడలేదా? వేరే స్టేట్ నుంచి పడట్లేదా? మోనాలకి ఎక్కడ గుజరాత్ నుంచి పడట్లేదా? అప్పుడు లేని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? మన ఇంజనీరింగ్ కాలేజీలో ఏం చేయరా సార్? ఒకసారి మణికొండకి వెళ్ళి చూడండి, గౌతమ్ బాబు ఏంటంటే ఇచ్చారు పోస్టర్లు, ఎక్కడ పడితే అక్కడ. నేను తప్పనట్లే, చేసుకోండి.
వాళ్ళు చేస్తే ఏంటి కరెక్ట్, వీళ్ళు చేస్తే క్రైము అన్నో రాంగ్. సిగ్గుండాలి. ఎదవ ఇన్ఫ్లుయెన్స్ మీరును. కొంతమంది ఎదవలు ఉన్నారు, సారీ టు సే దిస్, ఆ ఎదవలు ఏం చెప్పినా వ్యూస్ కోసమే. మీరు దొంగదారులు ఇవన్నీ సొల్లండి. ఎవరికి నచ్చిన కంటెస్టెంట్లకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, క్యాంపెయినింగ్ చేసుకుంటారు. ప్రతి సీజన్ ఇది జరిగేదే, అన్ని స్టేట్లో జరుగుతుంది. ఎక్కువ ఇది ప్రొవోక్ చేసి ఇంజెక్ట్ చేసింది ఎవరు? మన దరిద్రమైన కొంతమంది రివ్యూలు. వాళ్ళ వల్ల వాళ్ళు కాలింది. ఇప్పుడు అంతే చెప్తున్నాను కదా, కర్మ విల్ బీ బ్యాక్, కర్మ వాచెస్ యూ. అదే జరుగుద్ది. మీరు ఎంత మీదడిపోయినా న్యాయమే గెలుస్తారు, అంతకుమించి చేయలేదు. సో అడ్డదారి గిడ్డదారి ఏం లేదు. అందరు కంటెస్టెంట్లకి పిఆర్లు ఉంటారు, ఇంకా ఇలా నెబ్బా రివ్యూర్లు ఉంటారు కొంతమంది డబ్బుల కోసం. సో అవన్నీ ఓకే. బట్ జెన్యున్గా ఒక పెద్ద పిఆర్ ఉంటుంది, అదే జనరల్ ఆడియన్స్ పిఆర్. వాళ్ళు తర్వాత ఇదంతా వాళ్ళు వన్స్ డిసైడ్ అయిపోతే వారు వన్ సైడ్. అడ్డదారి లేదు, బొక్కదారి లేదు. సో అవేం పట్టించుకోకండి, ఏమీ ప్యానిక్ అవ్వకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేసుకోండి. ఫస్ట్ థింగ్. ఆపరేషన్ పృథ్వీ ఏదైతే చేస్తున్నారో వెరీ రాంగ్. ఆ పని మీద తుప్పాస్ ఆపరేషన్. లెట్ ద డిజర్వ్ పర్సన్ మూవ్ టు ది నెక్స్ట్ వీక్. అన్డిజర్వ్డ్ పర్సన్ వెళ్ళిపోతాడు అంతే. నేనే ఆపరేషన్ తేజ, ఆపరేషన్ అవినాష్ అని గలీజ్గా మీలా చెప్పను. నేను డిజర్వ్డ్ కంటెస్టెంట్లు ఉంటారు, అన్డిజర్వ్డ్ అంటే వాళ్ళు కూడా ఏమీ పనికిమాల వాళ్ళు కాదు. నెక్స్ట్ వీక్ క్వాలిఫై అవ్వలేకపోతున్నారు అంతే, వాళ్ళ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద అంతే తప్ప భయపడి ఒకరిని తొక్కి ఇంకొకరు లేపడం రాంగ్. సేమ్ థింగ్ అక్క, నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎక్కడో యూఎస్లో దొబ్బించుకోను. కర్మ ఏంటంటే నువ్వు రివ్యూర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆపరేషన్ ప్రేరణ అంట. ఏం చేసింది అమ్మాయి? నీకు ఏం చేసింది? ఈ పనికిమాల కబుర్లు అన్నీ ఆపేస్తే మంచిది. నీ వట్టుకు ఏదో చెప్తావు ఒక సొల్ రివ్యూలు చెప్పుకో. ఆపరేషన్ ప్రేరణ లేదు, ఆపరేషన్ పృథ్వీ లేదు. మీరేం ప్యానిక్ అవ్వకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి బలంగా ఓట్లు వేసుకోండి. వీళ్ళు తుప్పాసి అన్నీ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ట్రై చేస్తారు. నాకు శక్తి ఉన్నంత వరకు నేను చెప్తా అంతే నిజాన్ని. మీరు నన్ను ఇప్పుడు తిడతారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను వీళ్ళందరినీ చెప్పినందుకు వాళ్ళందరూ వచ్చి తిడతారు. అది ఈ ఆపరేషన్లు ఏవి ప్యానిక్ అవ్వకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఓటు వేసుకోండి. వాళ్ళు అలాగే సత్తారు అంతే, కుక్కలు అలాగే మురుగుతాయి. నేను ఇలాగే మాట్లాడతా. వాళ్ళు ఎంత దిగజారిపోయి మాట్లాడినావు, నేనెందుకు? ఎంత ఎడ్యుకేటెడ్ అయితే ఐటీ ప్రొఫెషనల్ అయితే ఇలాగే మాస్లోనే ఉంటుంది. మీరు నిబ్బతత్వంలాగా ఇలాగే బిహేవ్ చేస్తే ఇలానే ఉంటుంది. చూస్తా నెక్స్ట్ సీజన్ మీరు రివ్యూలు ఎలా చేస్తారు. ఇప్పుడు సూట్ కేసులు అందుకున్నారు కదా, నెక్స్ట్ కూడా అంతేనా? ఫ్యాన్ పేజెస్ పిఆర్ లాగా బిహేవ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారా? అప్పుడు ఆంధ్ర, తెలంగాణ, ఈస్ట్ గోదావరి, వైజాగ్ అని పెడతారు చిచ్చులు. తర్వాత గచ్చిబౌలి, లింగంపల్లి, కుక్కడపల్లి ఇలా పెడతారా? సిగ్గుండాలి. సిగ్గులేని బతుకులు. సారీ ఫర్ దిస్ ఇంట్రో, బట్ ఇదే ఇంపార్టెంట్. ఇంక పెద్దగా గేమ్స్ ఏమి ఉండవు, ఫైట్లు కూడా ఉండవు. బిగ్ బాస్ కూడా తెలుసు కదా, సంచాలక కింద వీళ్ళు పెట్టకుండా ఎక్స్ కంటెస్టెంట్లు తెస్తే వాళ్ళ ముందు వీళ్ళు ఎందుకు కొట్టుకుంటారు? ఏం ఉండవు. ఆ గేమ్లు కూడా అలాగే ఏడిస్తొచ్చు. ఇది ఇంపార్టెంట్. ఇంకో 2 వారాలు ఉన్నాయి కాబట్టి డిజర్వ్డ్ పర్సన్ విన్ అవ్వాలి. నేను ఇప్పుడైనా ఏమైనా పేరు చెప్పానా వీళ్ళే విన్ అవ్వాలని? డిజర్వ్డ్ పర్సన్ విన్ అవ్వాలని వాళ్ళు చేస్తున్నారు కదరా. ఏదో తెలుగు భాష వచ్చినట్టు ఒక్కడికి తెలుగు మాట్లాడడం రాదు సరిగ్గా, ఒక్కడికి తెలుగు రాయడం రాదు, ఒక్కడికి తెలుగు చదవడం రాదు. ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం, తెలుగు సబ్జెక్ట్ ఉండదు. వీళ్ళు తెలుగు మీద మళ్ళీ అభిమానాలు ఒక్కొక్కరికి. మా ఏమని ఇవ్వగలరా. ఎపిసోడ్ రివ్యూలోకి వచ్చేస్తే 2 టాస్కులు జరిగాయి. మానసు, ప్రియాంక జైన్ గారు వచ్చారు. దానికంటే ముందు ఈ తేజ కెమెరా పర్ఫార్మెన్స్ మామూలుగా. తేజ అది చెప్తున్నాం కదా, ఈసారి తెచ్చిన వైల్డ్ కార్డ్స్ వల్ల బేసిక్ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళ ఎక్స్ కంటెస్టెంట్లు అవ్వడం వల్ల వాళ్ళకి జీల్ లేదు. జీల్ ఉన్న కంటెస్టెంట్లు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారు, అది గౌతమ్ కృష్ణ, తర్వాత రోహిణి. వీళ్ళిద్దరికీ జీల్ ఉంది, ఇంకెవడికి జీల్ లేదు. టేస్టీ తేజ పనికిమాల పర్ఫార్మెన్స్ అంతా చేశాడు. ఓన్లీ టేస్టీ తేజ ఈ సీజన్కి అడుగు పెట్టింది ఏంటో తెలుసా? మైల్ స్టోన్ వాళ్ళ మదర్ని ఇంట్లో తేవడం అంతే. కప్పు కోసం కాదు. కప్పు కోసం లేని వాళ్ళు ఎలా ఉంటుంది? ఆ కసి ఎక్కడ ఉంటే కసి లేదు. వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత జారిపోయాను నేను. ఇప్పుడు ఎదవ సొల్లంతా చెప్తాడంతా. అవినాష్కి అంతే 13వ వారం వరకు ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి 14వ వారం వరకు వెళ్ళాలి, టాప్ 5 అవ్వాలి. అంటే తప్ప విన్నర్ అవ్వాలని ఎవరికైనా ఉందా? గౌతమ్ కృష్ణకి తప్ప. అలాంటి జీలున్న వాళ్ళు తేవాలి. అందుకే ఎత్తుకుపోయింది సీజన్. మళ్ళీ సొల్లంతా ఫ్యామిలీ వీక్ వచ్చాక మారిపోయారు. ఫ్యామిలీ వీక్ వచ్చాక ఇన్పుట్స్ ఎందుకు ఇస్తారా? మామూలు చెప్పండి, మీరు ఇన్పుట్స్ ఎందుకు ఇస్తారు? మార్చుకోమనే కదా. ఇప్పుడు మీరు తప్పులు చేస్తున్నారు, మార్చుకోరా అంటే మార్చుకోరా మీరు, అప్పుడు మూర్ఖులు అంటారు. మార్చుకుంటే యాక్టింగ్ చేసి అంటారు. ఏదైనా బాధే. వీళ్ళేం మార్చుకోవట్లేదా? వీళ్ళకి అసలు ఏమైనా ఇస్తే కదా వాళ్ళకి చెప్తారు. ఇంక నువ్వు ఎప్పటివరకు రావడం గ్రేట్ అన్నట్టు. అందరికీ ఇచ్చారు కదా, కావాలని ఇదంతా సొల్లు ఎక్కువైపోతుంది ఇదంతా. అది టాస్క్లు 2 టాస్క్లు యాజ్ ఎక్స్పెక్టెడ్. ఈ టాస్క్లో నిఖిల్కి ప్లేస్ సైడ్ చేస్తారు. రేపే ఇంకేం లేదు. 9 మందిలో నిన్న 4, ఈరోజు 4 అయిపోయినా మిగిలిన నిఖిలే. నమస్కారం.
హెడ్ షోల్డరు నీసు టాస్క్ పెట్టారు, దానికి నమస్కారం. అందులో ప్రేరణ విన్ అయింది. తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు పాపం, మానస్సును ఎవరు ప్రియాంక మీరే డిస్కస్ చేసుకున్నాను, అది ఒక కొలిక్ రాదు. చివరికి వాళ్ళే ఇంకా సెలెక్ట్ చేసుకున్నారు బోల్డ్ పాసిబిలిటీస్ అన్నీ ఆలోచించి. ఎవరిని ప్రేరణని నబిల్ని తీసుకున్నారు. వాళ్ళిద్దరు వచ్చేసరికి బాగా ఆలోచించారులేండి, ఇంక అందులో తప్పేం లేదు. స్ట్రాంగ్ పర్సన్ పక్కన పెట్టాలి కాబట్టి నిఖిల్ని పక్కన పెట్టారు, ఎందుకంటే క్విజ్ రిలేటెడ్ కాబట్టి, మెంటల్ స్ట్రెంత్ స్కిల్. సో అవినాష్ని పృథ్వీని తీసుకున్నారు. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, రోహిణి గారిని అలాగే అండర్ఎస్టిమేట్ చేశారు, అవినాష్ని కూడా అలాగే అండర్ఎస్టిమేట్ చేశారు. నాకు ఎక్కడ బాగా కాలిందంటే నబిల్ది, నిబ్బాలాగే ఎర్లీ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఒక ఆట ఆడారు, విన్ని తీసుకుంటాడు కానీ ఓటమి తీసుకోడు, పిచ్చుగా అరుస్తాడు. ఇంకొకరు విన్ అయితే అది విన్ కింద ట్రీట్ చేయడు. ఓహో నీకు వెనక నుంచి ఎవడని చెప్పాడా, నీకు హెల్ప్ అయిందా. చాలా తప్పది, బిగ్ బాస్ హౌస్లో కాదు ఎక్కడైనా తప్పది. ఈ బిహేవియర్ మారాలి. ఇంకా 25 సంవత్సరాలు ఉండడం వల్ల ఇంకా మెచ్యూరిటీ రాకలా మాట్లాడుతున్నాడో తెలియదు కానీ చాలా మారాలి నబీల్. ఇలా ఉంటే కష్టం. మనమే తోపు మనమే షేర్ అంటే కరిసేస్తే వెనక నుంచి వచ్చి చాలా వరస్ట్ ఇది. సో మాట్లాడతా అక్కడికి వచ్చేసరికి. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఆ సూడోకో టాస్క్ ఏ యాంగిల్స్ నుంచి ఏ పాసిబిలిటీస్ అంటే హారిజాంటల్, వెర్టికల్ అండ్ డయాగ్నల్ ఎలా చూసిన 8 పాసిబిలిటీస్ ఉంటాయి. 8 పాసిబిలిటీస్లో కూడా 15 రావాలి. ఫస్ట్ ఎవరు చేయలేదు అసలు. దానికి అది క్రాక్ చేయాలంటే మధ్యలో 5 పెట్టాలి, ఎందుకంటే 15 కాబట్టి అది మల్టిప్లై ఆఫ్ 5 or 3. కానీ 5 పెట్టి 3 నెంబర్స్తో జరుగుతుంది కాబట్టి లైన్ 3లో చూడాలి. ఒక లైన్, ప్రతి లైన్ ప్రతి రో 3 నెంబర్స్. సో 3 into 5తోనే సెట్ అవుతుంది. అది 5 మధ్యలో ఉండాలి. అది ఎవరికి తెలియదు. నబీల్కి తెలుసో తెలియకు 5 పెట్టాడు కానీ 4 పాసిబిలిటీస్ అయితే వెళ్ళి ఓవర్ సెలబ్రేషన్, అతి ఓవర్ అయిన సెలబ్రేషన్. 2 బిల్డప్ బాబాయ్కి అమ్మ మొగుడు పర్ఫార్మెన్స్ కట్ చేస్తే 4 పాసిబిలిటీ పెట్టాడు, కరిస్తాడు. తర్వాత పృథ్వీ కూడా అంతే కరిస్తాడు. 5 మిడిల్లో పెట్టకుండా కూడా 7 పాసిబిలిటీస్ చేసింది ప్రేరణ. అవినాష్ 6 చేశాడు. బిగ్ బాస్కి అర్థమైపోయింది వీళ్ళకి ఇంకా అర్థం కాదని చెప్పి హింట్ ఇచ్చాడు, మిడిల్లో 5 పెట్టాలంటే. అప్పుడు అవినాష్ చేశాడు. అప్రిషియేట్ చేయాలి. అది చాలా జీర్ణించుకోలేకపోతుంది నబీల్. ఎవడో చెప్తుంటాడు మనకు రాకపోతే పక్కలకు రాకూడదు అనే మెంటాలిటీ గలీజ్ మెంటాలిటీ. అది గలీజ్, ఇంకా నిబ్బాతనానికి అమ్మ మొగుడు మెంటాలిటీ. అది చాలా హట్టింగ్గా ఉంటుంది. అవినాష్ కూడా అట్టాడు. తర్వాత వెళ్ళి కవర్ డ్రైవ్లు చేస్తున్నాడు కానీ అవినాష్కి తెలుసు లోపల, కానీ బయటికి చెప్పలేకపోతున్నాడు పాప, అంతే, అంతకుమించి చేయలేదు. చాలా బాగా ఆడాడు అవినాష్. కమిడియనే కాదు, చాలా గట్టిగా ఫ్లూకులో ఏం లేదు, టాస్క్లు ఆడాడు, గెలిచాడు. మెగా చీఫ్ టాస్క్ ఆడి గెలిచాడు, ఇక్కడ కూడా టాస్క్లు గెలిచాడు. సో ఫ్లూకులో ఏం రాలేదు. సో అవినాష్ అలా ఫస్ట్ వచ్చాడు, సెకండ్ ప్రేరణ, అసలు సెకండ్ పృథ్వీ రావాల్సింది. పృథ్వీ ఎందుకు హెసిటేట్ అయ్యాడు. ఆ గ్యాప్లో ప్రేరణ వచ్చి కొట్టేసింది కంట. 3వ పొజిషన్ పృథ్వీ. 4 నబీల్జీ పెట్టలేకపోయాడు. ఎర్లీ సెలబ్రేషన్ చేసేంత ఈజీ కాదు కరెక్ట్గా పెట్టడం. అది మన బిల్డప్ బాయ్ గారు తెలుసుకోవాల్సింది. సో ఫస్ట్ లీడింగ్ అలాగ 1 2 3 4. సెకండ్ టాస్క్ ఆ క్రికెట్ టాస్క్. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ గెలిచిన ఆ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది వాళ్ళకి. అవినాష్కి 8 balls, ప్రేరణకి 6 balls. 6 పృథ్వీకి 5 balls, మనోడికి 4 balls. ఇక్కడ బాగా ఆడాడు నబీల్. 4కి 4 6లు పెట్టాడు. పృథ్వీకి 5కి 5 6 పెట్టాడు. ప్రేరణ 6లో 5 పెట్టింది, 6 ఒకటి 0 పడిపోయింది పాపం, 30. ఈయన 43. ఈయన సేఫ్ సైడ్గా 1 పెట్టాడు కానీ లేకపోతే 8 8 48 అయిపోదును. ఇక్కడ కూడా బాగా ఆడాడు. ఇక్కడ ఏమీ అడ్వాంటేజ్తో వెళ్ళలేదు. మనోడు కూడా అన్ని 6లు వేసాడు. ఆ 1 కూడా సేఫ్ సైడ్. 30 తర్వాత 1 వేసేస్తే విన్, తర్వాత 2 పోయినా కూడా పర్లేదు అనే థాట్లో అలా పెట్టాడు అంతే. సో ఇక్కడ అప్రిషియేట్ చేయాలి అవినాష్ని, ఎందుకంటే హార్డ్ వర్క్తో గెలిచాడు. ఎవడో టేస్టీ తేజ చెప్తాను ఎవరు చెప్తాను కదా. లైవ్లో ఓడిపోయిన తర్వాత కూడా లెక్చర్లు ఇస్తాడు నబీలు, ఇది ఇలా ఆడాలి అలా ఆడాలి. ఎంత బాగా ఆడాడు, మరి ఎందుకు బాబు పెట్టలే. అప్పటికి నిఖిల్ చెప్తాడు ఇలా అలా ఆడాలి ఎలా అంటే తీసుకోడు. చాలా హెడ్ వెయిట్, చాలా ఏమంటారు నిబ్బా బిహేవియర్. అసలు బుర్రకి ఎక్కించుకోవట్లేదు ఏమీ. ఓన్లీ విన్. అసలు ఓటమిని తీసుకోవట్లేకపోతున్నాడు. ఇంకోళ్ళు ఎవరైనా విన్ అయితే వాళ్ళది విన్నులా ట్రీట్ చేయలేకపోతున్నాడు. ఆ స్పోర్టివ్నెస్ లేదు, ఆ స్పోర్ట్మెన్షిప్ లేదు. అసలు చాలా వరస్ట్. కరెక్ట్గా ఆలోచిస్తే ఈ మనిషి ఇన్ని వారాలు ఇక్కడికి వచ్చాడు దాటుకొని అనిపిస్తుంది. కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేస్తే మనోడు ఏం ఆడాడంటే ఏం కనబడట్లేదు. సోనియా అక్కల నామినేషన్ పాయింట్ తప్ప ఇంకేం కనబడట్లే. అది అలా ఉంటుంది మ్యాటర్. చాలా చేంజ్ అవ్వాలి. ఈరోజు ఎపిసోడ్ వెరీ బ్యాడ్ ఎపిసోడ్ ఫర్ నబీలు. ఓటింగ్లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందని. ఓవరాల్గా అయితే 2 టాస్క్లు విన్ అయ్యాడు కాబట్టి కంటెండర్షిప్ అవినాష్కి ఇచ్చారు. సో 2 టాస్క్లో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కువ. కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తే నబీల్ ఇందులో పెద్ద హెసిటేట్ చేయడానికి లేదు. నబీల్కి ఇచ్చేసారు బ్లాక్ స్టార్, ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెరీ గుడ్. రేపు సీజన్ 3 నుంచి వితికా గారు పునర్నవి వస్తారు. ఇంకా
తప్పదు, ఇంకా సెలెక్ట్ చేయాల్సిందే నిఖిల్ని. మిగిలిన ముగ్గురిని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు వరకు ఓడిపోయిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనుకుంటా. ఇంకా లీక్స్ ఏం రాలేదు. లీక్స్ రాగానే ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక మిడ్ నైట్ గోస్కసంలో కానీ పెడతా. అది ఇంతకు మించి ఈ రోజు లేదు. తర్వాత విష్ణుప్రియ గారు లవ్ స్టోరీ చెప్పారు, దాని గురించి మనం ఏం రివ్యూ ఇస్తాం? ఆ పర్సనల్ మనకు చూపించడమే వరస్ట్, చూపించింది వాళ్ళకి డిస్కస్ చేసుకోవడం వరస్ట్, దాన్ని చూపించడం వరస్ట్, దాన్ని మనం రివ్యూ ఇస్తాం. దట్స్ హర్ పర్సనల్, దాని మీద నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. ఓకే, అది ఓవరాల్గా ఇది. ఈ ఆపరేషన్లో పైల్స్ ఆపరేషన్లో ఆపేసి అలా ఆపర్లేండి. మీరు జెన్యున్గా మీరేం డిస్ట్రాక్ట్ అవ్వకండి, మ్యానిపులేట్ అవ్వకండి, బాధపడకండి, కోపడకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్లు వాళ్ళు తెలుగు, కన్నడ, తమిళ్, ఉర్దూ ఎవరైనా సరే బాగా ఆడితే ఈ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఓట్లేయండి. ఈ నిబ్బగాలను పక్కన పెట్టండి. అది సభకు నమస్కారం, ధన్యవాదాలు.